మీ అందరికీ నా వందనాలు. మనము ఎటైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, ఎటైనా జాబులకు వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళే వారంగా ఉంటాం. ఎటైనా వెళ్ళేటప్పుడు మనం అందంగా రెడీ అయ్యి వెళ్ళే వారంగా ఉంటాం. మనం అందంగా రెడీ అవ్వకుండా మంచి వస్త్రాలు మనం వేసుకోకపోతే, మనం అందంగా రెడీ కాకపోతే ఇతరులు ఏమైనా అనుకుంటారేమోనని మనం ఫీల్ అయ్యే వారంగా ఉంటాం. మనం ఎటైనా వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా మన శరీరాన్ని అలంకరించుకునే వారంగా ఉంటాం. అలంకరించుకొని ఉంటాం. ఎటైనా ఫంక్షన్లకు కానీ అన్నిటికీ వెళ్ళే వారంగా ఉంటాం. మనం అందహీనంగా ఉండే వారంగా ఉంటే, మనం మంచిగా రెడీ కాకుండా ఉండే వారంగా ఉంటే, మంచి వస్త్రాలు మనం ధరించకుండా ఉండే వారంగా ఉంటే, అందంగా రెడీ కాకుండా మనం ఉండే వారంగా ఉంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనని మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళే వారంగా ఉంటాం. అందంగా రెడీ అయ్యి వెళ్ళే వారంగా ఉంటాం. ఈ లోకంలోని ఉన్నతమైన జాబుల్లో పనిచేసే వారిని చూస్తే, మనం తక్కువ స్థాయిలో పనిచేసే వారంగా ఉంటే వారిని చూసి మనం సిగ్గుపడే వారంగా ఉంటాం. వారు ఉన్నతమైన జాబుల్లో పనిచేస్తూ ఉన్నారు అని మనం ఫీల్ అయ్యే వారంగా ఉంటాం. మనం సిగ్గుపడే వారంగా ఉంటాం. వారికన్నా తక్కువ స్థాయిలో ఉన్నా, వారికన్నా తక్కువ స్థితిలో పనిచేస్తున్నా అని సిగ్గుపడే వారంగా ఉంటాం. కొంతమంది ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటారు. డబ్బు, ఐశ్వర్యం, బంగారం బాగా కలిగి ఉంటారు. మంచి మంచి కార్లు, బిల్డింగులు, పొలాలు కలిగి ఉంటారు. వారిని చూసి మనం తక్కువ స్థాయిలో ఉండే వారంగా ఉంటే వారిని చూసి మనం సిగ్గుపడే వారంగా ఉంటాం. వారిని చూసి నేను తక్కువ స్థితిలో ఉన్నానని మనల్ని మనం విమర్శించుకునే వారంగా ఉంటాం. మనం అన్నిటిలో సిగ్గుపడే వారంగా ఉంటాం. కానీ ఈ లోకానుసరమైన అపవిత్రమైన జీవితం జీవించినా కానీ మనం సిగ్గుపడకుండా ఉండే వారంగా ఉంటాం. భయము, భక్తి లేకుండా జీవించే వారంగా ఉంటాం. మనం చెడు పనులు చేసినా కానీ ఎవరి భయం లేకుండా జీవించే వారంగా ఉంటాం. మనం అన్నిటిలో సిగ్గుపడే వారంగా ఉంటాం. కానీ మనం పాపం చేస్తే సిగ్గుపడకుండా ఉండే వారంగా ఉంటాం. పాపాన్ని బట్టి సిగ్గుపడకుండా అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటాం. చేసినా కానీ సిగ్గుపడకుండా ఉండే వారంగా ఉంటాం. మనం ఈ లోకంలోని దేహాన్ని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో, ఎటైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం అందంగా రెడీ అయ్యి వెళ్తున్నామో, మనం కూడా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. నీతిగా బ్రతికే వారంగా ఉండే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు అంటాడు. మనం ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, ఎటైనా పనికి వెళ్ళేటప్పుడు, ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం అందంగా రెడీ కాకుండా, మంచి వస్త్రాలు ధరించకుండా మనం వెళ్ళే వారంగా ఉంటే మనుషుల దృష్టికి ఎలాగైతే నీచంగా, హీనంగా కనపడే వారంగా ఉంటామో, ఇతరుల దృష్టిలోని మనం కూడా నీతిగా బ్రతకకపోతే, పరిశుద్ధంగా బ్రతకకపోతే దేవుని దృష్టిలో మనం అపవిత్రులంగా అగపడే వారంగా ఉంటామంట. పాపాత్ములంగా దేవుని దృష్టిలోని అగపడే వారంగా ఉంటామంట. అందుకే మన హృదయాన్ని కూడా నీతిగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. సత్క్రియలు అను ధనము గలవారును, దేవుడే అంటే సత్క్రియలు అనే ధనాన్ని మనం కలిగి ఉండాలంట. అది కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో నిర్దోషులంగా, పరిశుద్ధులంగా అనిపించుకునే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన